వేయడం జరిగింది. నేను అక్కడ కూర్చున్నప్పుడు చాలామంది ప్రార్థనల కొరకు వస్తున్నారు. అయితే ఎందుకు వస్తున్నారంటే, ఒకరు వస్తున్నారు కనుక ఇప్పుడు అయ్యగారు ప్రార్థన చేస్తారనుకొని ఇంకొకరు రావడం అలా. అయితే అది అంతగా క్రమశిక్షణగా అనిపించదు. నేను వ్యక్తిగతంగా మీ కొరకు ప్రార్థన చేయాలంటే ఆరాధనంతా అయిందాకా ఉండి అప్పుడు రండి. నేను ఇక్కడే ఉంటాను, ప్రార్థన చేస్తాను. ఇక్కడ క్రిస్టఫర్ గారు ఏదో మాట్లాడుతూనే ఉంటాడు, కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అక్కడ ఇంకో చిన్న కూటం జరిగినట్టు జరుగుతూ ఉంది. అయితే అలా జరగకూడదు. కానీ ఈ పద్ధతి ఎందుకు వచ్చిందంటే, కొంతమంది అర్జెంటుగా ప్రయాణమై వెళ్ళాలి. ఇప్పుడు గోదావరి ఎక్స్ప్రెస్ పట్టుకోవాలి 5 గంటలకు. కాబట్టి ఇప్పుడు 4 అయిపోద్ది. ఇప్పుడు వెళ్తేనే 4 అవుతుంది కనుక హాస్టల్ నుంచి పిల్లలను తీసుకొస్తారు. వాళ్ళు 3 గంటల లోపల దింపేయండి అని చెప్తారు, లేకపోతే హాస్టల్ గేట్లు మూసేస్తారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నవాళ్ళు కొంతమంది పెద్దలు వయసును బట్టి, షుగర్ ప్రాబ్లంను బట్టి ఎక్కువసేపు కూర్చోలేరు. అలాంటి వారు మేము ఆఖరి దాకా ఉండలేమండి అని అంటే, వాళ్ళను ఒక స్పెషల్ కేస్ కింద కన్సిడర్ చేసి, ఇంకా ఆరోగ్యమే బాగోలేనప్పుడు ట్రైన్ మిస్ అయ్యేటప్పుడు మళ్ళీ డిసిప్లిన్ ఏంటి, ఇది కరెక్ట్ కాదని వాళ్ళ కొరకు స్పెషల్గా ప్రార్థన చేయడం మొదలుపెట్టా. దేవునికి తెలుసు, ఆయన అర్థం చేసుకుంటాడు అని. అంతేగాని మీకు అవకాశం ఉన్నవాళ్ళు ఆఖరి దాకా ఉండండి. ఏ కారణంతో ఆరోగ్యం బాగోలేదని మీరు వెళ్ళినా, ట్రైన్ పట్టుకోవాలని వెళ్ళినా, ఆశీర్వాద ప్రార్థన కంటే ముందు వెళితే మీకు సగం ఆశీర్వాదమే వస్తుంది. మీకు సంపూర్ణ ఆశీర్వాదం కావాలంటే ఆరంభ ప్రార్థనకు ఉండాలి, ముగింపు ఆశీర్వాద ప్రార్థన వరకు ఉండాలి. అప్పుడే మీకు నిండైన ఆశీర్వాదాలు వస్తాయి. ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు అని అనుకోకండి. వెళ్ళొచ్చు, సరైన కారణం ఉండాలి. చాలా బలమైన కారణం ఉంటే వెళ్ళినా దేవుడు క్షమిస్తాడు. మరి మనం ప్రభు బల కాగానే ఇంకేముందిలే, తర్వాత సెకండ్ మెసేజ్ వినకపోయినా పర్లేదు అన్నామంటే మనకు సీరియస్ మైండ్ లేదు, ఇంకా దర్శనానికి కనెక్ట్ కాలేదు. వెళ్తే వెళ్ళనిస్తాను, నేను వెళ్ళనిస్తా, దేవుడు వెళ్ళనిస్తాడు, కానీ ఆశీర్వాదం ఉండదు. మీకు విషయం చెప్తున్నా, మన ఆరాధన క్రమానికి ఒక ఖచ్చితమైన లేఖన ఆధారం ఉన్నది. డిడ్ యు లిసన్ టు మీ క్లియర్లీ? ఇక్కడ ఏది కూడా ఒట్టిగానే జరగదు. అది కదులుతూ ఉంది, ఇది కదులుతూ ఉంది. దీనికి కూడా ఈ లేఖనానికి విరుద్ధం అనిపిస్తే పీకి పారేస్తాను నేను. ఈ గ్రౌండ్ లోపల ఏది జరిగినా డెడ్లీ సీరియస్ ఇష్యూ. ఆరాధన క్రమము అల్లాటప్పగా పెట్టలేదు మేము. మన ఆరాధన క్రమానికి ఒక అర్థం ఉంది. అందరు ఇక్కడ ఉన్నోళ్ళు మొదలు కానీ ఆ వెనుక అందరూ తెలుసుకోండి. దిస్ ఈజ్ నాట్ ఆర్డినరీ చర్చ్. మీరు మామూలు స్థలానికి రాలేదు. ప్రపంచంలో సంఘాలన్నిటికీ కూడా క్రమము, సిద్ధాంతము నేర్పించే గురుపీఠానికి మీరు వచ్చారు. మనం ఆరాధన క్రమం ఎందుకు ఇలా చేస్తాము అంటే, మీకు చెప్తున్నాను, దేవుని ఆశీర్వాదాలు పొందటానికి మనం హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం ప్రకారం, గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు మనము ఎక్కడికి చేరుదాము?
ఇదే ప్రసంగం ఆశీర్వాదం ఇస్తాను వెళ్ళిపోండి 3 గంటలకు. కృపాసనం దగ్గర చేరదామన్నారు. బాగా వినండి. ఎక్కడికి చేరుదాము? కృపాసనం. ఈ కృపాసనము అన్న కరుణాపీఠం అన్న ఒకటే. కృప ఈజ్ ఈక్వల్ టు కరుణ, ఆసనము ఈజ్ ఈక్వల్ టు పీఠము. కృపాసనం కరుణాపీఠం ఒకటి, రెండింటికి అర్థం మెర్సీ సీట్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. అక్కడికి చేరదాం అన్నాడు. అక్కడికి చేరితే మనకు సమయోచితమైన సహాయం కలుగుతుంది. సమయోచిత సహాయాన్ని మనకిచ్చే దైవకృప మనకు దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుంది? కృపాసనం దగ్గర. అక్కడికి చేరదామన్నాడు. ఈ కృపాసనం అనేది ప్రత్యక్ష గుడారములో ఉన్న ఉపకరణములలో చిట్ట చివరిది. ప్రత్యక్ష గుడారములో 7 ఉపకరణములు ఉన్నవి. ఎన్ని ఉపకరణాలు ఉన్నాయి? 7 ఉపకరణాలు. ప్రత్యక్ష గుడారములో 3 ముఖ్యమైన గదులు ఉన్నవి. మొట్టమొదటిది ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం, outer courtyard, and then the holy place, then the holiest of all, holy of holies, innermost chamber. ఈ 3 గదులలో 7 ఉపకరణాలు ఉంటాయి. మీరు ఈ సబ్జెక్ట్ బుర్రకి ఎక్కించుకోవాలా. లేకుంటే మీరు సతీష్ కుమార్ గారి దగ్గర కూర్చోవచ్చు, శ్యామ్ కిషోర్ దగ్గర కూర్చోవచ్చు, ఇంకా ఎక్కడైనా బ్యాప్టిస్ట్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్, ఏడ కూర్చున్నాం ఒకటే. ఇక్కడ రావడం మీకు టైం వేస్ట్. ఇది డెడ్లీ సీరియస్ మ్యాటర్. ప్రత్యక్ష గుడారములో ఎన్ని గదులు ఉన్నాయి? 3. ఈ 3 కలిసి ఎన్ని ఉపకరణాలు ఉన్నాయి? 7. ఇప్పుడు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఉపకరణము బలిపీఠము, ఇత్తడి బలిపీఠము, బ్రేజన్ ఆల్టర్. ఇత్తడి బలిపీఠము దాటగానే ఇత్తడి గంగాళం ఉంటుంది. ఆ ఇత్తడి గంగాళము ఈ 2 ఆవరణంలో ఉంటాయి. ఇది కాగానే పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తారు. పరిశుద్ధ స్థలంలో ప్రవేశించగానే అక్కడ సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. అది 3వ ఉపకరణం. 3 ఉపకరణాలు ఆ హోలీ ప్లేస్ పరిశుద్ధ స్థలంలో ఉంటాయి. 2వ గదిలో ఉంటాయి. మొత్తం లెక్కేసుకుంటే 3వది. పరిశుద్ధ స్థలంలోనే లెక్కేసుకుంటే అది మొదటిది, సన్నిధి రొట్టెల బల్ల. 4వది దీపస్తంభము లేక దీపవృక్షము. 5వది సువర్ణ ధూప వేదిక. ఇది పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఇంకొక పరదా, ఇంకో తెర ఉంటుంది. ఆ తెర కూడా దాటుకొని లోపలికి వెళితే అతి పరిశుద్ధ స్థలం. అక్కడ దేవుడు కనబడతాడు. అక్కడ కరుణాపీఠం ఉంటుంది. అది చెక్క, తుమ్మ చెక్కతో చేసిన ఒక చెక్క పెట్టె. కానీ చెక్క పెట్టె కనబడకుండా దానికి లోపల బయట మొత్తం బంగారపు రేకు తాపడం చేస్తారు. ఇట్ లుక్స్ లైక్ సాలిడ్ గోల్డెన్ బాక్స్, బట్ ఇన్సైడ్ ఇట్ ఈస్ వుడెన్ బాక్స్. చెక్క పెట్టే, మందసం అంటే చెక్క పెట్టే. డిక్షనరీలో మీరు చూడండి, మందసం అంటే చెక్క పెట్టే అని ఉంటుంది డిక్షనరీలో. కానీ చెక్క పెట్టే అది మనకు తెలియదు, కనబడదు. మొత్తం లోపల బయట ఎటు చూసినా బంగారమే కనిపిస్తుంది. కరుణాపీఠం ఇది 6వ ఉపకరణం. అది ఈ మందసం 6వ ఉపకరణం. దీని మీద పెట్టిన లిడ్ ఉంటుంది, కవరింగ్, మూత, అది కరుణాపీఠం. కరుణాపీఠం అంటే ఈ తుమ్మ చెక్క మందసం ఉందా,
ఆ పెట్టె మీద కప్పిన కప్పు మూత ఇట్లా, ఈ మూతలాగా, దాని మీద ఉన్నటువంటి మూత పేరు కరుణాపీఠం. ఆ కరుణాపీఠం దేన్ని కప్పుతుందంటే కింద ఉన్న చెక్క పెట్టె బంగారముతో కప్పబడిన, బంగారముతో కవర్ చేయబడిన చెక్క పెట్టె మందసం ఉందే, ఆ మందసం 6వది, దాన్ని కప్పే కరుణాపీఠం 7వది. ఆ కరుణాపీఠం మీద ఒక కెరూబు ఇటు ముఖం పెట్టి మోకరించి ఉంటాడు, అతని రెక్కలు ఇలాగ పైకుంటాయి. ఒక కెరూబు ఇటు ముఖం పెట్టి మోకరిస్తాడు, అతని రెక్కలు ఇలాగ వచ్చి ఈ రెక్కలతో కలుసుకుంటాయి. ఈ 2 రెక్కల మధ్య, ఈ కెరూబుల తలకాయల మధ్యలో ఖాళీ ప్రదేశం ఉంటుంది. అక్కడ మహిమ మేఘం ఎప్పుడూ ఉంటుంది. ఆ మేఘములో యెహోవా దేవుని ముఖం కనపడుతుంది. కరుణాపీఠము అంటే ద లిడ్ దట్ కవర్స్ ది ఆర్క్ ఆఫ్ ది కవర్నెంట్, నిబంధన మందసాన్ని కప్పేటటువంటి ఆ మూత. ఈ కరుణాపీఠం ఏమో సాలిడ్ గోల్డ్, అక్కడ లోపల చెక్క గిక్క ఏమి ఉండదు, కింద ఉన్న పెట్టె మాత్రమే చెక్క పెట్టె. దాన్ని కప్పుతున్న కరుణాపీఠం సాలిడ్ బీటన్ వర్క్ ఆఫ్ గోల్డ్. అంత బంగారం ముద్ద తీసుకొచ్చి దాన్ని కొట్టి 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 ఆ ఆకారం అంతా చేశాడు బెసలేలు. ఈ కరుణాపీఠం దగ్గరికి మనం చేరదాం అని కొత్త నిబంధనలో పౌలు భక్తుడు విశ్వాసులకు రాస్తున్నాడు. ఎక్కడుంది కరుణాపీఠం అంటే, ఆత్మ సంబంధంగా ప్రతి కొత్త నిబంధన సంఘములో ప్రత్యక్ష గుడార ఉపకరణాలని ఉంటాయని అర్థం. కొత్త నిబంధన సంఘంలో కంటికి కనిపించే వస్తువులు కాదు, ఆత్మ సంబంధమైన బలిపీఠం ఉంటుంది, ఆత్మ సంబంధమైన గంగాళం ఉంటుంది, ఆత్మ సంబంధమైన ఈ సన్నిధి రొట్టెల బల్ల ఉంటుంది. అంటే ఇప్పుడు యేసయ్య శరీరాన్ని మనం తినడం, ఆత్మ సంబంధమైన దీపస్తంభం అంటే వాక్యమే దీపస్తంభం, ఆత్మ సంబంధమైన సువర్ణ ధూప వేదిక ఉంటుంది. ఇవన్నీ దాటిన తర్వాత 7వ ఉపకరణానికి మనం ప్రతి ఆదివారం వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? 7వ ఆఖరి ఉపకరణం మందసం మీద కరుణాపీఠం, అక్కడికి పోవాలి. వెళ్ళాలంటే ముందు ఏం దాటాలి? మరి ముందు బలిపీఠం దగ్గరికి వెళ్ళాలి. బలిపీఠం మీద రక్త ప్రోక్షణం ఉంది, దాటగానే గంగాళములో నీళ్లు ఉన్నాయి. రక్త ప్రోక్షణ స్నానము, తర్వాత ఉదక స్నానము, దేవుని వాక్యమును ఉదక స్నానం. రక్తంతో కడుక్కొని వాక్యమనే నీళ్లతో కడుక్కొని అప్పుడు 3వ ఉపకరణం దగ్గరికి పోతే సన్నిధి రొట్టెల బల్ల, యేసయ్య శరీరం రక్తం ఉంటుంది. అందుకే ముందొక ప్రసంగం చేస్తాం. ఫస్ట్ ప్రసంగం ఏంటంటే ఇత్తడి గంగాళములోని వాక్య ఉదకం అని అర్థం. మీరు ఒక ప్రసంగం విని ఇది చాలుగా వెళ్ళిపోకండి, మీరు ఇంకా ఆవరణంలోనే ఉండి వెళ్ళిపోతారు. అర్థమైందా? ఫస్ట్ మెసేజ్ వింటే మీరు ఇత్తడి గంగాళం దగ్గర ఉన్నారు, అక్కడ వాక్యం అనే ఉదక స్నానం అవుతుంది మీకు. ఉదక స్నానం ఎందుకు? అక్కడి నుంచి బల్ల దగ్గరికి పోతాం, అక్కడ యేసయ్య శరీరం యేసయ్య రక్తాన్ని తీసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ వాక్య దీపం ఉంది, దీపస్తంభం ఉంది. నీ వాక్యమే నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళిన తర్వాత సువర్ణ ధూప వేదిక ఆరాధన. అక్కడ ఇంకేముండదు, స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన మనం చెల్లిస్తాం ఎప్పుడు? మనం బలిపీఠం దగ్గర రక్తముతో కడగబడి, గంగాళము దగ్గర ఇక్కడ కూడా వాక్యంతో కడగబడి,
కడిగినందుకేమో బల్లకు ముందు స్తుతిస్తాము, బల్ల అయిన తర్వాతనేమో ఆయన శరీరం మనలో జీర్ణం అయినందుకు స్తుతిస్తాం. అడుగడుగున స్తుతిస్తాం. బలిపీఠం దగ్గర రక్తంతో కడగబడి ప్రభువా నీకు వందనాలు అంటాం. వాక్య ఉదకంతో కడగబడి నీకు వందనాలు అంటాం. ఆయన శరీరం జీర్ణించుకొని నీకు వందనాలు అంటాం. ఆ తర్వాత కానీ కానుకలు వెయ్యం. మనం కానుకలు అప్పటిదాకా వెయ్యం. ఎందుకంటే మనకి ఇష్టమైన లడ్డు తీసుకొచ్చాడు ఎవడో, కానీ చేతిలో కుష్టుంది, చీము నెత్తురు రసి గారుతుంది. ఆ లడ్డు తింటావు నువ్వు? కానుక మంచిది, అది తెచ్చిన చెయ్యి శుభ్రంగా ఉండాలి. బల్ల దగ్గర మనం పాపాలు ఒప్పుకున్నప్పుడు మన చేతులు శుభ్రమవుతాయి. కనుక శుభ్రమైన చేతులతో కానుక సమర్పించాలి. అందుకే బల్ల తర్వాతనే కానుకలు. అయిన తర్వాత అప్పుడు అతి పరిశుద్ధ స్థలం లోపలికి వెళితే మందసం ఉన్నది. మందసంలో ఏముందో తెలుసా? చిగురించిన అహరోను చేతికర్ర, బంగారు పాత్రలు, ఓమెరు, మన్నా, పరలోకం నుంచి వచ్చిన మన్నా. ఆ మన్నా అనేది ఈ రెండో ప్రసంగం మనకు. ఎప్పుడైతే మనం వాక్యాహారం అనే మన్నా, వాక్యమన్నా మనం రెండో ప్రసంగం తీసుకుంటున్నామో మందసం దగ్గరకు వచ్చాం. ఎన్నో ఉపకరణము? 6. మందసం దగ్గరకు వచ్చి మన్నా దగ్గరికి వస్తాం. అక్కడ మన్నా ఉంటుంది. ఆ మందసం లోపలనే రాతి పలకల మీద రాయబడిన పదాజ్ఞలు ఉంటాయి. నువ్వు పదాజ్ఞల దగ్గరకు వస్తావు, మన్నా ఆహారం దగ్గరకు వస్తావు. అహరోను చేతి కర్ర, ఎండిపోయిన కర్ర మళ్ళీ చిగురించింది, అంటే పునరుద్ధాన శక్తి. ఇదంతా ఇంకా 6దే. 6 దాటిన తర్వాత కానీ 7వది కరుణాపీఠం. అక్కడికి చేరుదాం. అప్పుడు మీకు సమయోచితమైన సహాయం కొరకు కృప దొరుకుతుంది. కనుక మనం ఆరాధన క్రమం ఇలా పెట్టుకున్నాం. నువ్వు రెండవ ప్రసంగం తర్వాత ఎక్కడికి వెళ్తావు అన్నమాట? మన్నా ఆహారము తిని 10 ఆజ్ఞల దగ్గరికి వెళ్ళి పునరుద్ధాన బలాన్ని నింపుకొని అప్పుడు కెరూబుల మధ్య కనబడే ఆ మహిమ మేఘములో ఉన్న యెహోవా దగ్గరికి వెళతావు. అప్పుడు నువ్వు ఏ అక్కరతో వచ్చావో అక్కర తీర్చే కృప దేవుడు నీకు ఇస్తాడు. అందుకే మనకు ఆరాధన క్రమం ఇలా ఉంటుంది. మీరు సీరియస్ మైండెడ్ క్రిస్టియన్ అయితే మొదటి ప్రార్థనకు రావాలి, ఆఖరి ప్రార్థన దాకా ఉండాలి. ఆఖరి ప్రార్థన దగ్గర కరుణాపీఠం టచ్ చేస్తాం మనం. భూమి మీద ఉన్న అన్ని సంఘాలు ఈ పద్ధతి అగాపే చర్చి దగ్గర నేర్చుకొని తీరాలి. లేకపోతే క్రీస్తు న్యాయపీఠం ముందు దోషులుగా తల వంచుకొని నిలబడతారు. రంజి తోఫీర్ అంటే మీకు ఇష్టం ఉండొచ్చు, ఇష్టం లేకపోవచ్చు. ఐ డోంట్ కేర్ అబౌట్ దాట్, బట్ యూ మస్ట్ కేర్ ఫర్ ద ఆర్డర్ ఆఫ్ ద హోలీ బైబిల్, ఆర్డర్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోతే పోయి ఎట్లో పడండి, అది వేరే సంగతి. బైబిల్ ఇష్టం లేదా? దేవుడు ఏర్పరిచినటువంటి ఈ ఆశీర్వాద మార్గం ఇష్టం లేదా? కరుణాపీఠం దగ్గరికి రండని దేవుడు ఇచ్చిన పిలుపు ఇష్టం లేదా? కరుణాపీఠం దగ్గరికి ఎలా వస్తావు? ప్రత్యక్ష గుడారం వెనక్కి వెళ్ళిపోయి కన్నం వేసుకొని వస్తావా? చంపి పారేస్తాడు ఆయన. మర్యాదగా నువ్వు మొదటి నుంచి ఎక్కి రావాలి. అందుకే ఆరాధన క్రమము ఖచ్చితంగా అందరూ అన్ని మెట్లలో ఉండాలి. ఈ లోపల ఎవరికైనా ట్రైన్ మిస్ అవుతుంది, ఇంకేదన్నా ప్రాబ్లం అవుతుంది అని అంటే అవకాశం లేనప్పుడు దేవుని కృప దేవుడు ఇస్తాడు. కానీ ఆషామాషిగా తీసుకోవద్దు. ప్రతి స్టెప్లో, ప్రతి మెట్టు మీద టోటల్ కాన్సన్ట్రేషన్తో అన్ని మెట్ల మీద మీరు దేవుని సన్నిధిని అనుభవించాలి, అనుభూతి చెందాలి, దేవుని టచ్ అనుభవించాలి.
బలిపీఠం దగ్గర దేవుని స్పర్శ వేరుగా ఉంటుంది. ఇత్తడి గంగాళం దగ్గర దేవుని స్పర్శ వేరుగా ఉంటుంది. సన్నిధి రొట్టెల బల్ల దగ్గర దేవుని స్పర్శ వేరుగా. అన్ని చోట్ల క్రీస్తే ప్రత్యక్షం అవుతాడు, కానీ వేరువేరుగా ప్రత్యక్షం అవుతాడు. బలిపీఠం దగ్గర బలి అయిన గొర్రెపిల్లగా ప్రత్యక్షం అవుతాడు. ఇత్తడి గంగాళం దగ్గర వాక్యమై ఉన్న క్రీస్తుగా ప్రత్యక్షం అవుతాడు. సన్నిధి రొట్టెల బల్ల దగ్గర జీవాహారమైన క్రీస్తుగా ప్రత్యక్షం అవుతాడు. దీపస్తంభం దగ్గర త్రోవ చూపే వెలుగ్గా ప్రత్యక్షం అవుతాడు. ధూపవేదిక దగ్గర స్తుతుల మీద ఆసీనుడుగా ప్రత్యక్షం అవుతాడు. మందసం దగ్గర పునరుద్ధాన శక్తి నీకు ఇచ్చేవాడుగా ప్రత్యక్షం అవుతాడు. అనుదినం పరలోకము నుండి మన్నాతో నిన్ను పోషించేవాడుగా ప్రత్యక్షం అవుతాడు. శాసన ప్రదాతగా ప్రత్యక్షం అవుతాడు. ఆ తరువాత నీకు అవసరమైన కృపనిచ్చేవాడుగా ఇద్దరు కెరూబుల మధ్యలో ఆయన ప్రత్యక్షం అవుతాడు. క్రైస్ట్ అపియర్స్ ఆన్ ఎవ్రీ సండే టు ఎవ్రీ సిన్సియర్ బిలీవర్, ఆనెస్ట్ బిలీవర్ in 7 different diverse diverse forms. ఆరాధన క్రమం అంత డెడ్లీ సీరియస్. మాకింత టైం పడుతుందంటే పడుతుంది, లేకపోతే నీకు టైం అంత ముఖ్యమైతే ఇంకా ఒక గంటకు ఒక ఆరాధన చేస్తారు, అక్కడ పోయి కూర్చోండి. ఐ డోంట్ మైండ్. అసలు ఆరాధన అంటే ఏంటో వాడికి తెలియదు. పైకి పోయినాక తోలు తీస్తాడు దేవుడు. ఎవరా నీకు పద్ధతి నేర్పింది? నేను అపాయింట్ చేసిన దగ్గర నేర్చుకోవు. అసలు 7 మెట్లు కాదు, 3 మెట్లు కాదు, వాడు ఏ మెట్లు కాదు, వాడు అక్కడ బయట గేట్ దగ్గర నుంచి అటు నుంచి వెళ్ళిపోతాడు. ప్రతి ఆదివారము ప్రతి స్థానిక సంఘంలో ప్రతి విశ్వాసి 7 మెట్లు దాటుకొని కరుణాపీఠం దగ్గరికి వెళ్ళేటట్టుగా ప్రతి కాపరి సంఘాన్ని నడిపించాలి. ఇది అగాపే సంఘానికి విశ్వగురువు నేర్పించిన క్రమం. అగాపే సంఘం మిగతా సంఘాలకు నేర్పిస్తున్న క్రమం. ఐఎమ్ ఎ వెరీ హ్యూమరస్ మ్యాన్, జోవియల్ మ్యాన్. నవ్విస్తాను, కానీ భక్తి నవ్వులాట కాదు, ఆరాధన క్రమం నవ్వులాట కాదు, డెడ్లీ సీరియస్. నిత్యత్వం అంతా మనం ఎక్కడ ఉంటామో దీని మీద ఆధారపడి ఉంటుంది. కొంతమంది ఇక్కడే పక్కన ఉంటారు కానీ మన చర్చికి రారు. వాళ్ళు ఏంది సార్ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చేస్తారట. అరే యూజ్లెస్ ఫెలో, ఆరాధనకు విసుక్కుంటే నిన్ను దేవుడు నిత్యత్వంలో నిన్నెందుకు విసుక్కోడు? ఈ న్యూసెన్స్గా నాకెందుకు అంటాడు అక్కడ. అన్యమతస్తుల క్రమం చూడండి, ఎంత కష్టపడతారు, ఎన్ని మైళ్ళు నడుస్తారు, కొండలు ఎక్కుతారు, లోయలు దిగుతారు, ఉపవాసాలు ఉంటారు, చలికాలం చన్నీళ్ళు స్నానాలు చేస్తారు, ఎంత కష్టపడతారు. మనకు అదంతా టార్చర్ ఏం లేదే. కాబట్టి మొదటి నుంచి ఆఖరి దాకా మీరు అక్కడ కుదురుగా కూర్చొని ఎవ్రీ స్టెప్ యేసయ్య సన్నిధి, యేసయ్య స్పర్శ అనుభవిస్తూ ఉండాలి. ఎమర్జెన్సీ ఈజ్ ఆల్వేస్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ అండ్ ఇట్ ఈస్ అండర్స్టూడ్ హియర్. వీ అండర్స్టాండ్ ఇట్. తప్పదు అనుకుంటే నేను ప్రార్థన చేసి పంపిస్తా, కానీ సరదాగా వచ్చి చేయించుకోకండి. మీ ప్లేస్ నుంచి డిస్టర్బ్ కావడానికి వీల్లేదు. ఓపెనింగ్ ప్రేయర్ మొదలుకొని ఆశీర్వాద ప్రార్థన దాకా మీరు అనుకుంటూ ఉండాలి. ఏమనుకోవాలి? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? మొదలు పెట్టగానే బలిపీఠం దగ్గరున్న బలి అయిన గొర్రె పిల్లను చూస్తాను. అట్లా అనుకుంటూ ఎవ్రీ స్టెప్ మీరు ఆయన సన్నిధిని ఎంజాయ్ చేయాలి, ఆయన స్పర్శ అనుభవించాలి. ఎవ్రీ సండే మీరు సీనాయి కొండ నుండి మోసే మహిమతో నింపబడి వెలిగిపోతూ దిగినట్టు ఇక్కడ నుంచి వెళ్తారు మీరు. ఇది గ్యారంటీ. పీపుల్ విల్ సీ ద చేంజ్ ఇన్ యూ. దేవుడు మీకు అటువంటి పరిపక్వ దృక్పథం, మెచ్యూర్ అవుట్లుక్ అండ్ పర్స్పెక్టివ్ దయచేయునుగాక.
దేవుని బిడ్డలారా, మరి నేను ఇదే ప్రసంగం అనుకోండి, ఆలోచించుకుంటూ ఇంటికి వెళ్ళండి. దేవుడు మేము దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం రండి. ఎస్ 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 ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యానికి స్తోత్రం. విన్న వాక్యాన్ని మాలో ఫలింప చేయండి. అన్ని విషయాలలో మమ్మను మోస్ట్ సీరియస్ మైండెడ్ క్రిస్టియన్స్గా, దేవుడు కూడా మమ్మల్ని సీరియస్గా పట్టించుకోవడానికి అవసరమైనంత సీరియస్నెస్ కలిగిన క్రిస్టియన్స్గా మమ్మల్ని మీరు చెక్కండి, మలచండి. ఈ వాక్యం మాలో ఫలింపజేయండి. యేసు అద్భుత నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత అనంత ప్రేమయు, సర్వ జగద్రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు, సత్యస్వరూపి అయిన సర్వసత్యంలోకి మనల్ని నడిపించువాడైన పరిశుద్ధాత్మదేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరివచ్చిన మనకందరకు, భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయ్యుండి ప్రతి పునరుద్ధాన దినమున కరుణాపీఠమునకు నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఇప్పుడు నేను ఇక్కడ కాసేపు కూర్చుంటాను. స్పెషల్ ఇండివిజువల్ ప్రేయర్స్ కావలసిన వాళ్ళు రావచ్చు. ఐఎమ్ హియర్ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ.